జై మెహర్ బాబా అమ్మ రజని. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనం గత కొన్ని వారాలుగా అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. కిందటి వారం ఎక్కడున్నామంటే బాబా ద్వితీయాంధ్ర పర్యటన విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబా ఎప్పుడొచ్చారు అంటే 1954 ఫిబ్రవరి 19 బయలుదేరి 20వ తారీఖు విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో మాజేటి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా బాబాకి ఘన స్వాగతం ఇచ్చారు. అనంతరం బాబా గుంటూరు వస్తారు. గుంటూరులో కూడా 5,000 మంది బాబాని దర్శనం చేసుకుంటారు. బాబా చేతుల మీదుగా ప్రసాద వితరణ జరుగుతుంది. చాలా అద్భుత దర్శనాలతో ఆనందపరచులవుతారు గుంటూరులో. ఈ ప్రజా దర్శనాల్లో కూడా చాలా మంది తండోపతండాలుగా వచ్చి బాబాని దర్శనం చేసుకుంటారు. అండ్ మచిలీపట్నం వస్తారు. ఎప్పుడంటే 22వ తారీఖున మచిలీపట్నంలో కూడా బాబా చిన్న చిన్న గ్రామాలలో కూడా ఆగి ప్రజలకి దర్శనమిస్తూ అక్కడ ఒక చోట జాతర జరుగుతుంటే ఆ జాతరలో రంగుల రాట్నం ఎక్కి తండ్రి ఆనందపడతాడు. అంటే ఒక 2 రౌండ్లు వేస్తారు. ఇందులో రామకృష్ణ గారు ఏమని రాస్తారంటే, విశ్వాన్ని రంగుల రాట్నంగా తన కనుసన్నలతో త్రిప్పే జగన్నాటక సూత్రధారికి ఇది సరదా అనిపించిందేమో అని ఒక చమత్కారంగా ఒక పదం వాడతారు రామకృష్ణయ్య గారు. అలా మచిలీపట్నం చేరతారు. మచిలీపట్నంలో కూడా చాలా మంది జనాలు బాబా దర్శనం చేసుకుంటారు. బాబాకి పూలదండలు, ప్రసాదాలు ఇట్లా చాలా అద్భుతంగా జరుగుతుంది. బాబా అంటారు, నేను ప్రణమిలడానికి నేను తప్ప ఇంకెవరు లేరు. అన్నిటిలో నేనే ఉన్నాను. మీరు శాశ్వతంగా నా వారైనట్లే అని బాబా అనడం. నన్ను మీ వాడిని చేసుకుంటే నేను భౌతికంగా ఇక్కడికి రావడం, ఈ కేంద్రానికి ప్రారంభం చేయడం సార్థకం అవుతాయని బాబా ఒక సందేశం ద్వారా తెలియజేస్తారు. కిందటి వారం అంతవరకు చదువుకున్నామండి. ఈ వారం విశేషాల్లోకి వెళ్దాం. ప్రజాదర్శనం తర్వాత బాబా ఎన్ఎస్ మూర్తి వెంకటరత్నం నాయుడు గారి ఇళ్లకు వెళ్తారు. వెంకటరత్నం నాయుడు గారి ఇంటికి వెళ్లే ముందు వారి ఇంటి చేరువలోని ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి వాళ్ళు నేల మీద కూర్చుంటారు. అక్కడొక బల్ల ఉన్న దానిపై కూర్చోలేదు. అంటే బాబా ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ బల్ల ఉన్నా కూడా కూర్చోలేట. కింద కూర్చున్నారు బాబా. తాపీ పని చేసుకునే లక్ష్మణుడు అనే గృహస్థు బాబాకి ఎదురుగా కూర్చుని ఆశ్చర్యంలో ఉండిపోయాడు. అతడు తన భార్యతో బాబా సంపన్నులకే గాని బీదవారికి కాదని చెప్పాడు. సర్వజ్ఞుడు ప్రేమస్వరూపుడైన బాబా నిర్మలమైన ప్రేమగల చోటుకు వెళ్లకుండా ఎలా ఉండగలడు? ఆ తర్వాత వెంకటరత్నం గారింటిలోకి వెళ్ళి జబ్బుతోనున్న అతని శరీరం నిమిరి పాదాలెత్తారు. ప్రతి అవతారంలోనూ ఆ భగవంతుడు ఏమి ఏమి ఎంత ఇచ్చారు అన్నది కాకుండా ఎంత ప్రేమతో ఇచ్చాడు అన్నదే చూస్తాడు అన్నట్లుగానే ఈ అవతారంలో కూడా బాబా అతని యొక్క హృదయ ఆర్తి విని అతను భార్యతో చెప్తాడు, డబ్బున్న వాళ్ళకే గాని బాబా మనకి ఎలా ఇస్తాడు దర్శనమని. అలాంటి అతను అనుకున్న మనసు ఎన్నెరిగిన తండ్రి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శనం ఇవ్వడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాత్రి భోజనాల తర్వాత బాబా గుడివాడ మీదుగా ఏలూరు వెళ్ళారు. గుడివాడ సమీపంలో నుండగా బాబా తన కారును హఠాత్తుగా ఆపమన్నారు. అంతలో కొంతమంది బీద గ్రామీణులు స్త్రీలు పిల్లలతో కలిసి ఆ దారినే వెళ్లే బాబా దర్శనం చేసుకుందామని త్వర త్వరగా నడుస్తూ కొన్ని మైళ్లు ప్రయాణం చేసి ఆయాసంతో ఉన్నారు. తమ కోసం కారు ఆపుకుని బాబా రోడ్డుపై వేచి ఉన్నారని తెలుసుకున్న వారి ఆనందానికి అంతులేదు. బాబా కాళ్లను వారు తన్మయత్వంతో వచ్చిన కన్నీళ్లతో తడపగా బాబా వారిపై ప్రేమ వృష్టి కురిపించారు. బాబా వెంటనే ప్రయాణం సాగించారు. గుడివాడ పట్టణంలో దాహంగా ఉందని సోడా కావాలని బాబా అడిగారు. దానికోసం కారు ఆపారు. సరిగ్గా అదే చోట ఒక వృద్ధుడు ఒక చేతిలో అరటిపళ్ళు, ఒక చేతిలో లాంతరు పట్టుకుని ఉన్నాడు. ఈయన సోడా అడగడానికి కూడా కారణం అదేనండి. ఆ హృదయ ఆర్తి ఆయన నిలవనివ్వదు. అంటే బాబా షెడ్యూల్లో ఉన్న ప్రకారం కాకుండా ఆయన అనుకున్న ప్రకారం వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే కార్యకర్తలకి మండలికి కూడా తెలియని రూట్లో బాబా వెళ్ళి వాళ్ళకి దర్శనాలు ఇస్తూ ఉండేవారు. ఆ హృదయ ఆర్తి నన్ను నిలబడనివ్వదు అన్నట్లుగా వాళ్ళకి దర్శనాలు ఇచ్చేవారు. అంటే వాళ్ళంత హృదయపూర్తిగా భగవంతుని ప్రేమిస్తున్నారు కనుక ఆ ఆర్తిని అందుకుని బాబా వాళ్ళకి దర్శనాలు ఇచ్చేవారు. ఇక్కడ కూడా సోడా అనే వంకతో బాబా ఆగారు. తీరా చూస్తే ఒక వృద్ధుడు ఒక చేతిలో అరటిపళ్ళు, ఒక చేతిలో లాంతరు పట్టుకున్నట్ట. బాబాను చూడగానే ముందుకు వచ్చి అరటిపళ్ళు బాబా చేతిలో పెట్టాడు. బాబా ఆ కానుకని స్వీకరించి అతనికి దర్శనం ఇచ్చారు. తనకు ప్రియమైన వారి కోర్కెలను ఎలా తీరుస్తారో, ఎంత సహజంగా
కలగజేస్తారో మన ఆలోచనలకు కూడా అందని విషయం బాబా యొక్క ప్రవృత్తి. ఆ వృద్ధుడు ఎంతసేపటి నుండి నిలబడ్డాడో, అతని హృదయంలో ఎంత ప్రేమ ఉందో సర్వజ్ఞుడైన బాబాకి మాత్రమే తెలుసు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దుర్గా కూల్ డ్రింక్ షాప్ ముందు ఆపి బాబాకు సోడా తెచ్చి ఇచ్చారు. ఆ షాపు యజమాని బాబాకు ప్రణమిల్లి సోడాకు డబ్బు పుచ్చుకోనంటే బాబా తన ప్రసాదంగా తీసుకోమని ఇచ్చారు. మండలి వారందరూ అలా చల్లని పానీయాలు తాగారు. బాబా దిగి ఆ షాపులోకి వెళ్ళి వచ్చారు. బాబా పనికి ఆయన ఎన్నుకున్న మార్గాలు మనకి అవగతం కావు. ఆ రాత్రి అంటే 22 ఫిబ్రవరి 1954 రోజు రాత్రి 11 గంటల తర్వాత బాబా ఏలూరు చేరుకున్నారు. కట్టా సుబ్బారావు తోటలోనే అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. 1954 ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం కట్టా సుబ్బారావు తోటలో అక్కడికి వచ్చిన వారికి బాబా దర్శనమిచ్చారు. బాబా సందేశాలు విని భజనలు పాడారు. సాయంత్రం రామకోటి వద్ద వేయించి అలంకరించిన పెద్ద మందిరిలో బాబా దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు కళాశాల విద్యార్థినులు దశావతారాలు మొదలైన నాట్యాలు ప్రదర్శించారు. మండపాక గంగాధరం అను కళాకారుని ఈలపాటలు కూడా విని బాబా ఆనందించారు. ఒక మౌనస్వామి ఏలూరులో బాబా 1953లో వచ్చినప్పుడు బాబా కుటీరం వద్ద సేవ చేస్తూ ఉంటానని చెప్పి అచ్చట తనకు సరైన సదుపాయాలు కల్పించలేదని ఏలూరు విడిచి వెళ్ళిపోయాడు. నా ఆదేశాలు పాటించనందున బాబా తన అసంతృప్తిని వెళ్లబుచ్చగా ఆ స్వామి విలపించాడు. బాబా అతనికి ఆలింగనం చేసుకుని మళ్లీ తన ఆదేశాలిచ్చారు బాబా. ఇక 1954 ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం ఏలూరులో 60 మంది ప్రేమికుల ఇళ్లకు వెళ్లారు బాబా. కార్యక్రమం ప్రకారం వెళుతూ మధ్యలో బాబా తన కారును దారి మళ్లించి ఒక స్కూల్లోనికి తీసుకెళ్లారు. అందరూ బాబా వెనకాలే వెళ్లారు. బాబా ఎక్కడికి వెళ్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఏలూరు పట్టణంలోని దారులు బాబాకు తెలియవని కార్యకర్తలు అనుకున్నారు. కానీ సర్వజ్ఞుడైన బాబాకి తెలియనిదేముంటుంది? అన్నీ తెలిసి బాబా ఏమీ తెలియనట్లుంటారు. స్కూల్లోనికి వెళ్ళగానే బాబా కారు దిగి నడిచి వెళ్ళి ఒక తరగతి గది ముందు నిలబడ్డారు. తరగతి గదిలో నుండి దాదాపు సమ కొన్ని 8 సంవత్సరాల వయసు గల ఒక కుర్రవాడు పరుగున వచ్చి బాబాపై వాలాడు. బాబా ఆ కుర్రవాణిని ఎత్తుకుని ముద్దాడి అక్కును చేర్చుకున్నారు. ఆ పిల్లవాని ఆనందానికి అంతులేదు. ప్రవహించే కన్నీటి ధారతో విలపించాడు ఆ పిల్లవాడు. ఆ కుర్రాడు క్రితం రోజున బాబా కార్యక్రమాల గురించి అచ్చువేయించి పంచిపెట్టిన కరపత్రాన్ని ఒకదాన్ని చూచి బాబా ముఖంలోని తేజస్సుకు ఆకర్షింపబడి తన తండ్రిని బాబా దర్శనానికి తీసుకువెళ్ళమని పట్టుబట్టాడు. ఛాందస బ్రాహ్మణుడైన ఆ తండ్రి నేను దేవుడినని చెప్పుకునే ఒక పార్సీ దేవుడి వద్దకు తీసుకుని వెళ్ళడం ఇష్టం లేక ఆ కుర్రవాడిని మందలించాడు. ఆ కుర్రవాడు మాత్రం బాబా దర్శనానికి తీసుకువెళ్తేనే గాని భోజనం చేయనని మారం చేశాడు ఆ రోజు. అయినా ఆ తండ్రి తన పట్టు విడవలేదు. రాత్రి భోజనం చేయకుండా పడుకున్నాడు ఆ పిల్లవాడు. ఉదయాన్నే బాధతో తన తండ్రి వైఖరి అర్థం కాక హృదయంలో బాబా దర్శనానికి తపన దహించి వేసే ఆ పసివాడు విచలిత మనస్కుడై పాఠశాలకు వెళ్ళాడు. వాడి మనస్సంతా బాబా పైనే ఉంది. పాఠశాలలో చెప్పే పాఠాలేవి వాని మనసులోకి వెళ్ళడం లేదు. సర్వజ్ఞుడు కరుణామయుడైన బాబా స్వయంగా ఆ పాఠశాలకు వెళ్ళి తన దర్శనానికే తపించే ఆ పసివాడిని తనే ఒడిలోకి చేర్చుకుని తన ప్రేమ సాగరంలో ముంచెత్తారు. ప్రహ్లాదుని వలె ఆ పరాత్పరుని తన వద్దకే రప్పించుకున్న ఆ పసివాని ప్రేమ ఎంత మహత్తరమైనదో కదా. ఆ పాఠశాలలోని అధ్యాపకులు విద్యార్థులందరూ ఆ పసివాని కారణాన బాబా దర్శన భాగ్యం పొందారు వాళ్ళందరూ. అంటే ప్రభు యొక్క దర్శనాలు షెడ్యూల్ ప్రకారం కాకుండా అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటున్నాయి. దీన్ని బట్టి ఏమనుకోవాలంటే ఆయన ఎంత సర్వజ్ఞుడు. ఆ హృదయ ఆర్తి ఆయన ఎలా పరుగు పరుగున ఆ అబ్బాయి ఏ స్కూల్లో ఉన్నాడో ఆ సెక్షన్‌కి వెళ్ళి అక్కడ దర్శనం ఇవ్వడం ఇవన్నీ కూడా మండలికి, కార్యకర్తలకి, జనాలకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే బాబా ఆ పిల్లాడికి దర్శనం ఇవ్వడంతో పాటు
ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్‌కి, టీచర్స్‌కి, ఆ స్టూడెంట్స్‌కి అందరూ కూడా బాబా దర్శనం చేసుకున్నారు ఆ ఒక్క కుర్రాడి వలన. అందుకని బాబా యొక్క కార్య విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అని రాస్తున్నారు. బాబా ఏలూరులో ఇంకా ఎంతోమంది ప్రేమికుల ఇళ్లకు, వారి షాపులకు, కొన్ని పాఠశాలలకు, సాయిబాబా మందిరానికి వెళ్లారు. వేలాది మంది బాబా దర్శనం చేసుకున్నారు. తన స్పర్శతో పంచిపెట్టే ప్రసాదం ద్వారా బాబా తన ప్రేమను పంచిపెట్టారు. అర్హతలను బట్టి అందరూ బాబా ప్రేమను స్వీకరించారు. తెలియని ఆనందానుభూతిని పొందారు. బాబా కూడా తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఏలూరులో కట్టా సుబ్బారావు బాబాకు మండలి వారికి ప్రేమతో అన్ని ఏర్పాట్లు చేసి ఆప్యాయతతో మండలి వారికి రకరకాల పదార్థాలను చేయించి తినిపించాడు. నిజంగా కట్టా సుబ్బారావు అవతారిని సేవ నిండు హృదయంతో చేసుకున్న ధన్యజీవి. ఇక 1954 ఫిబ్రవరి 24 తేదీ రాత్రి 8:30 ఏలూరు నుండి బయలుదేరి భీమడోలు వెళ్లి అక్కడ ప్రజాదర్శనం ఇచ్చి తాడేపల్లిగూడెం వెళ్లారు బాబా. బాబా ఇచ్చిన మాట ప్రకారం రాత్రి 11:30 బయలుదేరి పెనుగొండకు వెళ్లి అక్కడ ఇంకా వేచి ఉన్న ప్రజలకు రాత్రి 1 గంటకు దర్శనమిచ్చి ఉదయం 3:25 మళ్ళీ తాడేపల్లిగూడెం తిరిగి వచ్చారు బాబా. ఇక బాబాకు షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన సందర్భం. అదెప్పుడు 1954 ఫిబ్రవరి 25 తేదీ. 60 సంవత్సరాలు నిండిన వారు షష్ఠాబ్ది ఉత్సవం చేసుకుంటారు. జనన మరణాలకు అతీతుడైన అవతారిని కూడా షష్ఠి పూర్తి ఉత్సవం చేసే మహదవకాశం ఆంధ్రులకు, తాడేపల్లిగూడెం ప్రేమికులకు, ప్రత్యేకంగా డాక్టర్ ధనపతిరావు దంపతులకు కలగజేశారు. 1954 ఫిబ్రవరి 25 ఉదయం బాబా రాగానే వారు బాబాకు ఎదురెళ్లి పూల దండలు వేసి సాదరంగా ఆహ్వానించారు డాక్టర్ ధనపతిరావు దంపతులు. ఆ కొద్దిసేపు అక్కడున్న వారికి బాబా పాదాలకు ప్రణామం చేయడానికి అనుమతించారు. తర్వాత ఇంటిలోనికి వెళ్లి కూర్చున్నారు బాబా. సరిగ్గా 5 గంటలకి ఇరిచింగ్ ఆంగ్లంలోనూ, రంజు ఉర్దూలోనూ, డాకేఫాల్కరు మరాఠీలో బాబా ఆజ్ఞ ప్రకారం పశ్చాత్తాప ప్రార్థన చదివారు. బాబా తాను స్వయంగా అందరి బలహీనతలను క్షమించమని అడిగానని, అందరూ క్షమించబడ్డారని, ఆ రోజు నుండి ఎవరి చేతలకు వారే బాధ్యులని చెప్పారు బాబా. డాక్టర్ ధనపతిరావు దంపతులు బాబా పాదాలను తేనె, పాలు, నెయ్యి మొదలగు పంచామృతాలతో కడిగారు. త్వరగా నీళ్లు పోసి నా కాళ్ళు కడగండి, లేకపోతే చీమలు పట్టుకుంటాయి అని బాబా హాస్యం చేసి అందరినీ నవ్వించారు. కాళ్ళు కడిగిన నీటిని ఎవరూ తాగరాదు, తలపై పోసుకోరాదు, బయట పోయించని చెప్పారు బాబా. పిళ్ళయ్య అనే రిటైర్డ్ ఇంజనీరింగ్ గారి అమ్మాయిలు మీరా, వీణ ఇద్దరు బాబాకు పక్కన నిలబడ్డారు. వారిని బాబా ఆశీర్వదించారు. ఉదయం 5:30 బాబా బయట ఏర్పాటు చేసిన పందిట్లో కూర్చున్నారు. అంత ఉదయాన్నే బాబా దర్శనం కోసం దాదాపు 500 మంది వచ్చి కూర్చున్నారు. ఎవరూ తన పాదాలు తాకకూడదని ఆజ్ఞాపించారు బాబా. చింతక్రాంతులైయున్న కోడూరు కృష్ణారావు గారి దంపతులకు గోదావరి జలాలతో తన కాలి వేళ్లను కడగడానికి మాత్రం బాబా అనుమతించారు. వారు చాలా సంతోషించారు. సావని నుండి వచ్చిన అబ్దుల్ మజీద్ ఖాను ప్రార్థన చేశాడు. బాబా అనుమతితో ఆయన మెడలో పూలదండలు వేశారు. బాలగోపాల భాస్కర్ రాజు గారు మొదలగు వారు పలు భాషలలో బాబా హారతి గానం చేశారు. ఉదయం 7:30 రహదారి బంగళాలో ప్రారంభించి మేళ తాళాలతో, నృత్యాలతో బాబాను ఊరేగింపుతూ పుర వీధుల గుండా ధనపతిరావు ఇంటి వరకు తీసుకుని వెళ్లి అక్కడ ప్రత్యేకంగా అలంకరింపబడిన పందిట్లో బహిరంగ సభా సమావేశం జరిగింది. వివిధ భాషలలో ప్రార్థనలు చదివారు. రంజు అబ్దుల్లా అల్లాహో అక్బర్ అని ఇస్లాం సాంప్రదాయానుసారంగా ప్రార్థన చేశాడు. షష్ఠిపూర్తి మహోత్సవానికి బాబా ఇచ్చిన ప్రత్యేక సందేశాన్ని రంజు చదివి వినిపించాడు. దాని తెలుగు అనువాదాన్ని జగన్నాథం గారు చదివి వినిపించారు. అదేంటంటే, నేనెప్పుడూ జన్మించలేదు, ఎప్పుడూ మరణించను, అయినా ప్రతి క్షణం అనేకానేకమైన జనన మరణాలు పొందుతూ ఉంటాను. మానవ చైతన్యం
పరిపూర్ణంగా వికసించడానికి అవసరమైన ప్రగతి క్రమంలోని అసంఖ్యాకమైన ఘట్టాలే మాయాన్వితమైన ఈ జనన మరణాలు. ఇవి అసలైన మరణం, జననం పొందుటకు ముందు అవసరమైన ఘట్టాలు. నిజమైన మరణం అహాన్ని పోగొట్టుకున్నప్పుడు, నిజమైన జననం అహంకార నాశన ఫలితంగా ఎరుకతో భగవంతుని శాశ్వత జీవనాన్ని అనుభూతి పొందడంలో కలుగుతుంది అన్నారు బాబా జనన మరణాల గురించి. నేను ఎల్లప్పుడూ నా అనంత స్థితిలో నిరాకారుడినై సర్వోపగతుడినై ఉన్నాను. సాకారుడినై మీ మధ్య జన్మించుట జననమనియు, ఈ భౌతిక రూపాన్ని విసర్జించుట మరణమనియు చెప్పబడుతున్నది. ఈ విధంగా నేను 60 సంవత్సరాల క్రితం జన్మించాను. నా విశ్వకార్యం పూర్తి కాగానే మరణిస్తాను. ఈనాడు మీరు నా షష్ఠపూర్తి మహోత్సవం ప్రేమతోనూ, ఉత్సాహంతోనూ, శ్రద్ధతోనూ జరపడం నన్ను గాఢంగా చలింపజేశాయి. మరియు మనమందరం ఒక్కటే అని, భగవంతుడే సత్యమని, తదితరమంతా అసత్యమని తుదక అవగాహన చేసుకున్నటకు మీకు నా ఆశీస్సులనిచ్చినట్లు చేసింది అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబా షష్ఠపూర్తి ఉత్సవాలు దేశ విదేశాలలో కూడా చేసుకున్నారు. అందరికీ బాబా తన సందేశాన్ని, ప్రేమాశిస్సులను కేబుల్స్ ద్వారా పంపించారు. మంచం బుచ్చిలింగప్ప శాస్త్రి రచించిన పద్యాలను కూడా చదివారు. ఇతడు బాబా ప్రార్థన గేయ రూపంగా రాశాడు. హారతి చేసే సమయంలో హారతి పళ్ళం బాబా స్వయంగా తన చేతులతో పట్టుకుని తిప్పారు. మళ్లీ మధ్యాహ్నం 3:30 పందిట్లో దర్శనమిచ్చారు. బాబా తాడేపల్లిగూడెంలో పలు ప్రేమికుల ఇళ్లకు వెళ్లారు. బాలగోపాల భాస్కర్ రాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఇంట్లో లేడు. బాబా తిరిగి వస్తుండగా ఎదురయ్యాడు. బాబా అతని కరుణించి రెండో మారు అతనింటికి వెళ్లి అడిగి ఒక పాట పాడించుకున్నారు. ఆ సందర్భం కోసం ప్రత్యేకంగా రాసిన మరచితి నా మందిరంబు అనే పాటను భాస్కర్ రాజు గారు పాడి బాబాకు వినిపించారు. బాబా షష్ఠపూర్తి ఉత్సవం జరుగుతున్న సమయంలో ధనపతిరావు ఇంటిలో పనిచేసే రామలక్ష్మమ్మ అనే ఆమె బాబా పాదాలను సృశించి ఆయన దర్శనం చేసుకోవాలని ఎంతో గుబలాట పడింది. కాని ఆ రోజు బంధుమిత్రుల సందోహంలో డాక్టర్ గారు ఆమెను విస్మరించారు. ఈయన కూడా ధనవంతుల దేవుడేనేమో అని, తనలాంటి నిరుపేదలకు ఆయన దర్శన భాగ్యం కలగదేమోనని ఇందాక అతను అనుకున్నాడు కదా, అలాగే ఈమె కూడా అనుకుంది. బాధతో, తీరని ఆశతో, కలిగిన దుఃఖాన్ని దాచుకుంటూ వెళ్లి తన గుడిసెలో పడుకుంది. ఏమీ తోచని స్థితిలో భారంగా లేచి ఏదో పని కోసం లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ధనపతిరావు ఇంటి నుండి రహదారి బంగ్లాకు కారులో వెళ్లవలసిన బాబా కారు ఎక్కకుండా కాలినడకన బయలుదేరారు. వెళ్లి అనతి దూరంలో గల రామలక్ష్మమ్మ గుడిసెలో ప్రవేశించి మంచంపై కూర్చున్నారు. ఆ దృశ్యం చూసి రామలక్ష్మమ్మ నిశ్చేష్టురాలైంది. బాబా మోకాళ్లపై తల తలాంచి వెక్కి వెక్కి ఏడవసాగింది. తన మనసులోని కోరికను తెలుసుకుని తానే స్వయంగా తన నిరుపేద గుడిసెలోనికి వచ్చి దర్శనమిచ్చిన బాబా సర్వజ్ఞత్వానికి, కరుణకు, ఆనందాశ్రయంతో పొంగిపోయింది రామలక్ష్మమ్మ. సర్వ హృదయజ్ఞుడైన బాబాకు తెలియనిదేముంది? ఆయనకు కావలసింది నిర్మలమైన ప్రేమయే గాని పేద, ధనిక, ఆడంబరాలు కావని ఆమెకు, అందరికీ తెలియజేశారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మిగిలిన సంగతులు మళ్ళీ శనివారం చదువుకుందాం. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అమ్మ. ఈ కాల్లో మన అదృష్టవశాన సోదరులు రామకృష్ణయ్య గారు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి మన ప్రీతం తండ్రి యొక్క సచ్చరితాన్ని మనం పట్టించుకునే భాగ్యాన్ని పొందాం. మనం ఈరోజు చాలా అద్భుతంగా ఆంధ్రులమైనటువంటి మనకి బాబావారి ఆంధ్ర పర్యటనలో జరిగినటువంటి విశేషాలతో పాటు ఆయన షష్ఠపూర్తి మహోత్సవాన్ని మనం తిలకించగలిగే, అంటే మన హృదయంలో తిలకించగలిగేటువంటి భాగ్యాన్ని మనం పొందాము. చాలా అద్భుతమైనటువంటి ఈ సచ్చరితాన్ని అంత అద్భుతంగా చదివినటువంటి సోదరి రజనీకి, విన్న మన సోదరి సోదరిమణులందరికీ కూడా బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ, ఇప్పుడు ఈరోజు